ముఖ్యమంత్రి చెప్పుకుంటాడు నేను నల్లమల పులిని అని చెప్పుకుంటాడు. మరి నల్లమల పులి పక్కనే ఉండే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం 5 మీటర్లు అంటే 18 ఫీట్లు అక్కడ డ్యామ్ ఎత్తు పెంచి పాలమూరుకు చుక్క నీళ్లు రాకుండా చేస్తే నల్లమల పులి అన్నట్టు ఏం చేయాలి? పిల్లిలాగా ఇంట్లో కూర్చోవన్నా లేదా పోయి అక్కడ గర్జించాలన్నా కొట్లాడాలన్నా? ఒకసారి గుర్తు తెచ్చుకోండి, నిజమైన పులి ఎట్లుంటదంటే కేసీఆర్ గారు 2001వ సంవత్సరంలో రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ మీద నడిగడ్డకు నీళ్లు వస్తలేవని, అలంపూర్కు గద్వాల తాలూకాకు నీళ్లు రావడం లేదు, మా నీళ్లు మాకు రావాలి అని చెప్పి అక్కడ తూములు మూసేస్తేనే మాకు నీళ్లు వస్తాయని చెప్పి పాదయాత్ర చేస్తా ఉన్నారు. పాదయాత్ర చేస్తుంటే అవతల పక్కన రాయలసీమ ఎమ్మెల్యే ఒక ఆయన ఒక మాట అన్నాడు, కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, నడిగడ్డకు నీళ్లు రావాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు, ఒకవేళ కేసీఆర్ బ్లాక్ మెయిల్ కు కనుక లొంగి తూములు కిందికి దించితే ఆ తూములని బాంబులతో బద్దలు కొడతామని చెప్పి ఒక రాయలసీమ ఎమ్మెల్యే చెప్పినాడు. చెప్తే కేసీఆర్ గారు ఏం చేసినారు తెలుసా? ఒక నిజమైన పులి ఏం చేస్తాడు? ఆయన ఒకటే మాట చెప్పినాడు, నువ్వు గనక సుంకేసుల తూముల కాడికి అడుగు పెట్టినా అక్కడే ఉన్న మీ సుంకేసుల బరాజు ఉంది కదా, 1000 బాంబులతో లేపి పాడేస్తాం, తునకలు చేస్తామని చెప్పినాడు. మరి అలా నల్లమల పులి అని చెప్పుకునే రేవంత్ రెడ్డికి ఆ దమ్ము ఆ తెగువ లేదా? పాలమూరు ఎండిపోయే పరిస్థితి వస్తే, కిందికి నల్లగొండకు చుక్క కృష్ణా నీళ్లు రాని పరిస్థితి వస్తే మరి మనకు కేఎల్ఐ లిఫ్ట్ ఎక్కడిది, పాలమూరు లిఫ్ట్ ఎక్కడిది, శ్రీశైలంలకే కృష్ణా నీళ్లు రాకపోతే మనం పైకి నీళ్లు తెచ్చుకునే అవకాశం ఎక్కడిది? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా.